2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా మీ అందరికీ మా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి శ్రేయభిలాషులు, అభిమానులు, వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక లెటర్ చదివి వినిపిస్తాను. ఆ లెటర్ చదివిన తర్వాత మీకు దాదాపుగా అర్థమవుతుంది. దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అయ్యా, ప్రజా మనిషి పవన్ కళ్యాణ్ గారికి జీవితం మీద ఆశ కోల్పోయి చివరిగా మీరైనా మాకు న్యాయం చేస్తారని కొండంత ఆశతో ఈ లేఖ రాస్తున్నాను. సార్, నా పేరు చెప్పట్లేదు. మాది శ్రీకాకుళం జిల్లా. నేను పంచాయతీరాజ్ శాఖలో 24 ఏళ్ళు పనిచేసి 2024 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయ్యాను. అయితే నాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో అందలేదు. 24 ఏళ్ళు ఎంతో కష్టపడి ఎలాంటి అవినీతి మరకలు లేకుండా పనిచేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమీ బాగోలేదు. అనారోగ్యంతో నా భార్య ఇటీవలనే చనిపోయింది. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. నాకు వైద్యం చేయించుకోవడానికి నాకు వచ్చే పెన్షన్ సరిపోవడం లేదు. నాకు 2 పిల్లలు. వాళ్ళను అప్పులు చేసి చదివించి ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళాను. వారు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చింది, మా కష్టాలన్నీ తీరుతాయనుకున్నాం. కానీ కష్టాలు, ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మీరు మంచి నాయకుడిగా పరిపాలన చేస్తున్నారు, ఎంతోమందిని ఆదుకుంటున్నారు. దయతో అడుగుతున్నా, నాకు న్యాయం చేయండి సార్, ప్లీజ్. ఇది నా ఒక్కడి సమస్య కాదు. రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లు అందరిది ఇదే సమస్య. మమ్మల్ని ఆదుకోండి సార్. మా తరపున ఫైట్ చేయాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు దద్దమ్మల్లా తయారయ్యారు. కూటమి ప్రభుత్వంపై మాకెంతో నమ్మకం ఉంది సార్. అందరి తరపున అడుగుతున్నా, న్యాయం చేయండి సార్. మీరైనా ముఖ్యమంత్రి గారికి మా వేదనను తెలియజేసి మాకు రావాల్సిన బకాయిలను ఈ సంవత్సరంలో అయినా అందరికీ క్లియర్ చేయించండి. ఇదే నా విన్నపం. ఇట్లు ధన్యవాదములతో రావలసిన బకాయిల గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఓ అభాగ్యుడు. ఈ లేఖ ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 24 ఏళ్ళు సేవ చేసినటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి రాసినటువంటిది. పవన్ కళ్యాణ్ గారిని అప్పీల్ చేస్తున్నారు. ఎందుకనంటే పంచాయతీరాజ్ శాఖ కాబట్టి ఆయన కాస్త అయినా మమ్మల్ని పట్టించుకుంటారు అనేది. అందులో చాలా కీలకమైనటువంటి పాయింట్లను ఆయన ప్రస్తావించడం జరిగింది. కూటమి అధికారంలోకి వస్తే మా కష్టాలు, ఇబ్బందులు, మేము ఎదుర్కొంటున్నవి అన్నీ తీరుతాయి, తప్పుతాయి అనుకున్నాం. కానీ ఇంకా ఎక్కువయ్యాయి. మా గురించి ఫైట్ చేయాల్సినటువంటి ఉద్యోగ సంఘ నాయకులు దద్దమ్మల్లా తయారయ్యారు. మీరు మంచి నాయకుడిగా పరిపాలన చేస్తున్నారు. దయచేసి మా బాధను అర్థం చేసుకుని మా వేదనను గ్రహించి మాకు న్యాయం చేయండి. ఇది నా ఒక్కడి సమస్య కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అలాగే పెన్షనర్ల సమస్య. దయచేసి ఈ సంవత్సరంలో అయినా మాకు రావాల్సినటువంటి బకాయిల గురించి మీరు ఫోకస్ పెట్టండి. ఎస్, ఆయన రాసిన దాంట్లో 100% వాస్తవం ఉంది. ఈరోజు రాష్ట్రంలో పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా మారింది అనేది తరచూ నేను రోజు ఏదో ఒక వీడియో చేస్తూనే ఉన్నా. అంటే మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, వారు ఇస్తున్నటువంటి సమాచారం అంతా కూడా క్రోడీకరించి వాటిని నిజమా కాదా అని అన్నీ కూడా మేము పరిశీలించిన తదుపరే వీడియోస్ చేస్తున్నాం. ఇక్కడ కూటమి ప్రభుత్వంపై మాకేమీ ఇది లేదు. అలానే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి దారిలో వెళ్తుంది అనేది వారి ఆవేదనగా మనం ఎన్నో వీడియోల్లో నేను చెప్పడం జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించినటువంటి వ్యక్తి రిటైర్డ్ అయితే అతనికి వెంటనే అతనికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ మిగతావన్నీ కూడా ఏవైతే
వారికి రావాల్సినటువంటి ఉంటాయో అవి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వాలు పాలకులు వారికి సంబంధించినటువంటి వాటి విషయంలో స్పందించట్లేదు, ముందుకు వెళ్ళట్లా. మిగిలినటువంటి పథకాలను అమలు చేయడానికి కోట్లాది రూపాయలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర లేదా ఆ బ్యాంకుల దగ్గర ఈ బ్యాంకుల దగ్గర కోట్లాది రూపాయలు రుణాలు తెస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక మెరుగైనటువంటి పాలన అందించాలి, మంచి వెల్ఫేర్ స్కీమ్స్ మనం ఇవ్వాలి అని ఆలోచనతో చేస్తున్నారు. మంచిదే, కానీ ఉద్యోగులు అలాగే పెన్షనర్ల సమస్యలను కూడా పట్టించుకోవాలి కదా. మేమేం పాపం చేసాం, మాకెందుకు ఈ పనిష్మెంట్ అనేది వారి ఆవేదనగా మనం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి తరచూ వీడియోలు చేస్తున్నాం. దానికి సంబంధించి ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మాకు కొంతమంది నేరుగా కాంటాక్ట్ అవుతున్నారు, మరికొంతమంది పరోక్షంగా చేసినటువంటి వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే వారి యొక్క వాయిస్ను రికార్డ్ చేసి కొంతమంది పంపిస్తుంటే డైరెక్ట్గా మా వీడియోలు చూపించండి సార్, ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, మాపై దయ చూపిస్తుంది అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యల గురించి అలాగే పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తారు, మాకు న్యాయం జరుగుతుంది అని భావిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆ ఊసే ఉండట్లేదు. మరి లక్షల మంది పడుతున్నటువంటి ఈ ఇబ్బందులపై పోరాటం ఉద్యమం చేయాల్సినటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? ఆ నాయకుల గురించి కూడా మాకు పొంకాలుగా రాస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, వీడియోలు పంపిస్తున్నారు. కొన్ని చోట్లయితే ఆయా జిల్లాల్లో జరిగేటువంటి ఉద్యోగ సంఘాల నేతల సమావేశాల్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు వారికి అన్ని ఏర్పాట్లు చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఒక మంచి హోటల్ రూమ్ బుక్ చేయాలి, వారికి మందు విందు అన్నీ కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా చూడాలి. వారు అడుగుతున్నారు, వారు ప్రశ్నిస్తున్నారు, అయ్యా మీరు ఎందుకైనా వచ్చింది, ఎందుకు మా బాధలు పట్టించుకోకుండా మీరు తాగటానికి తినడానికి విందులు చేసుకోవడానికా వచ్చింది? దానికి సంబంధించి ఈ ఎంప్లాయ్ ఎంత ఇవ్వాలి, వారెంత ఇవ్వాలి, ఈ యూనియన్ ఎంత ఇవ్వాలి అని మీరు చందాలు పోగు చేసుకొని మీరు జల్సాలు చేయటమా? ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయినటువంటి మీరు మాకు నేతలా? ఇది మా ఛానల్ తరపున నేను చెప్తున్న మాట అయితే కాదు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఎంతోమంది పంపించారు, కొంతమంది అయితే పేర్లు ప్రస్తావించారు. అందుకే నేను అవి బయట పెట్టడం లేదు. ఈ ఉద్యోగ సంఘ నేత పరిస్థితి ఇది, వారి పరిస్థితి ఇది. తూతూ మంత్రంగా అక్కడికి వెళ్ళి మీటింగ్ కండక్ట్ చేయటం, రావటం, మీకు మేము ఉన్నాం అని ప్రభుత్వం దగ్గర వారు బైండ్ ఓవర్ అవ్వటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ లేఖ సారాంశం ఉద్యోగ సంఘ నేతలపై నమ్మకం లేకపోవటం వల్లనే ఎవరికి వారు ఉద్యమం చేసుకుంటున్నారు. మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి ప్రభుత్వం దిగి రాకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మేము చెప్పం, చేసి చూపిస్తాం అన్న స్థాయికి వచ్చేసారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒక మంచి వాతావరణంలో మంచి విధానంలో వెళ్ళాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. కేవలం ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే కాదు, అలాగే ఆ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే కాదు, వారికి సంబంధించినటువంటి పేషీలో ఉన్నటువంటి అధికారులు కాదు, వారితో పాటు ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి సిబ్బంది వరకు దానికి దోహదపడుతున్నారనే చెప్పాలి. ప్రభుత్వానికి అంత సపోర్ట్ చేస్తున్నటువంటి ఉద్యోగుల విషయంలో, పెన్షనర్ల విషయంలో ఎందుకు ఈ రకమైనటువంటి ఉదాసీన వైఖరి? సరే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేసి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నారు, మేము కాదనట్లేదు. మరి అదే అప్పు చిన్నగా మా సమస్యలను తీర్చడానికి కూడా చేయాలి కదా. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు, వారికి ఉన్నటువంటి బకాయిలు చెల్లించడానికి ప్రతీ నెల 712 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. ఇది 10 నెలలు స్లాబ్ కింద పెట్టుకున్నారు. వాళ్ళు ఉన్నటువంటి వాటినన్నిటినీ క్లియర్ చేయడానికి దాదాపుగా 3 నెలలు పూర్తయింది అంటున్నారు. అంటే ఒక్కొక్కటిగా బకాయిలన్నీ క్లియర్ చేస్తూ వస్తున్నారు. మరి ఎందుకు ఆ విధమైనటువంటి ఒక పక్కా ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి పెద్దలు ప్లాన్ చేయట్లేదు అనేది ఒకటి. ఈ రకాలుగా ఎంతోమంది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, వారి బాధ వర్ణనాతీతం. ఆయన చూడండి, ఒక ఆయన ఇప్పుడు రాసినటువంటి లేఖలు, తన భార్యను పోగొట్టుకొని వైద్యం చేయించుకోలేక పిల్లలు కూడా ఈరోజు కని పెంచి వారికి ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి కారకులైనటువంటి తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి. వారు తింటున్న దాంట్లోనే సగం పెట్టాలి, కానీ ఆ పరిస్థితులు లేవు. ఇక్కడ అందరినీ అనట్లా,
కొంతమంది మాత్రమే. ఆయన ఆ పాయింట్ కూడా రేజ్ చేశాడు కాబట్టి చాలా క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు. నాకు 2 పిల్లలు, వాళ్ళని అప్పులు చేసి చదివించి ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళాను, వారు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. 2 పిల్లలు ఉన్నారు, తల్లి చనిపోయింది, తండ్రిని ఆదుకోవాలి. తల్లి తినకో పస్తులుండి ఆయనకు వచ్చేటువంటి జీతంలో పిల్లల చదువులకు కేటాయించి వారికి కావలసినటువంటి వసతులను ఏర్పాటు చేయటం, వనరులను కల్పించడం, ఇవన్నీ చేసినటువంటి తల్లిదండ్రులను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఆవేదన అదే. మీరు పట్టించుకోవట్లా, మా పిల్లలు పట్టించుకోవట్లా, మేము ఎవరికి చెప్పుకోవాలి? 2026లో అయినా సరే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు అలాగే పెన్షనర్ల సమస్యలపై ఫోకస్ పెట్టి క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఓకే, కానీ మిగిలినటువంటి పథకాలకు కార్యక్రమాలకు ఏ విధంగా అయితే అప్పులు తెచ్చి చేస్తుందో వీరికి కూడా ఒకేసారి క్లియర్ చేయమని అడగట్లేదు. వారు కూడా దశలుగా ఒక పద్ధతిలో నెలకింత ఇంత క్లియర్ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది ప్రభుత్వంపై. నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించకుండా వారి విషయంలో ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా మేము ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. అలాగే ఉద్యోగ సంఘాల నేతల తీరు ఇప్పటికైనా మార్చుకోవాలి. వారు కొన్ని విషయాలు చెప్తుంటే అవి ఇంత దారుణంగా ఉన్నారా అనిపిస్తుంది. ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైనా కావచ్చు, నేతలను ఎన్నుకున్నప్పుడు వారు ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాల కోసమే పనిచేయాలి. ఎవరైతే అధికారులు ఉంటారో వారికి తొత్తులుగా మారిపోవడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. వారి ఆవేదన కూడా అదే. మొత్తానికైతే త్వరలోనే వారి సమస్యలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టి క్లియర్ చేయాలి అన్ని సమస్యలను అని మేము కూడా కోరుకుంటున్నాం. వారి వాయిస్గా ఎప్పుడు కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ముందే ఉంటుంది. మీ ప్రాంతంలో ఏ సమస్య అయినా మీరు నిర్భయంగా మాకు స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు మీరు తెలియజేయచ్చు. దాని మీద మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఆ సమస్యను ఎలివేట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దాని పరిష్కారం దిశగా మేము ముందుకు వెళ్తాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.